అంతేగా సముద్రం మధ్యలో ఉన్నట్లు పైన ఎన్ని అలలు ఎన్నున్నా మాట చెప్పారు మన స్వామికి మన స్వామి మీకు ఉన్నప్పుడు పక్కన వాళ్ళందరూ చెప్తూ అమ్మ సంసారంలో ఉండండి, సంసారం మీలో ఉండకూడదు అంటే వాళ్ళకి అర్థం కాక సామ్య వాళ్ళు పెద్దోళ్ళు సామ్య అనేవాళ్ళు అవి 30 ఏళ్ళు పైన మాట 40 సంవత్సరాల మాట అంటే బాగా చెప్పారు. సముద్రంలో పడవ ఉండొచ్చు, పడవలోకి నీళ్ళు వస్తేనే ప్రమాదం, మీరు సంసారంలో ఉండు, మీ హృదయంలో సంసారం ఇది నాటకం. అప్పుడు చిన్నప్ప మాట బాగా ప్రమోద్ చైతన్య అప్పుడు ఇప్పుడు అవును జీవితం అలా బదలుగా అంటాం కదమ్మా. నేను అప్పుడు వచ్చానమ్మా దాదాపు 15 ఏళ్ళు 18 ఏళ్ళు అవుద్ది. అంటే మధ్యలో మాట్లాడితే ఇప్పుడు ఈ పిల్లలు మాట్లాడతారు మా దృష్టి వాళ్ళ పిల్లలు అంతే కదమ్మా అంతే కదమ్మా అమ్మా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి గుర్తుంటారు. నేను అప్పుడు ఎప్పుడో ఒక్కసారికి గీతా జయంతికి ఇక్కడ ఉన్నాను, మీరు మొత్తం భగవద్గీత చదివారు. నాకు ఇక్కడ భగవద్గీత మొత్తం చదవడం అనేది ఇక్కడ ఒకటి, అంటే మేము ప్రతి సంవత్సరం గీతా జయంతి చదువుతాం కానీ మాకు ఒక గుర్తుగా ఉండిపోయింది. మీరు ఒకరు అక్కడ ప్రణా ఆశ్రమం ఎక్కడ మన కరంచేడు ప్రణాన స్వామి ఓ రోజు భగవద్గీత మొత్తం చదివితే కానీ తిందాం. అమ్మ క్షణం నాన్న ఎవరు నాన్న హరికృష్ణ దానికి కింద కర్రలు ఎందుకు నాన్న భయం? అంతా ఇక్కడ వాళ్ళమే నాన్న, వాడేం వేరేవాడు కాదు, వాడు హిందువే, ఏదో మైండ్ పాడైతే గొర్రె అవుతారు అంతే. భయం ఎందుకు నాన్న? ఇవ్వు వాడికి, వాడి పేరేం పేరు? అయినా వాడి పేరేం పేరు? ఉంటాను. కుర్ర గొర్రెలు భయపడతాయి ఇట్లా. నేను ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను నాయన, తొందర నాయన. నాయనా దానా ఏం పేరు కన్నా? ఏం పేరు నాన్న దగ్గర? యశ్వంత్. చెప్పు నాన్న, ఏం చదువుతున్నావు? ఏంట్రా ఏంటి బైబిల్ ఎక్కిందా? బైబిల్ ఏమన్నా ఎక్కిందా? ఎప్పటి నుంచి? ఏమన్నా చదివావా? మొత్తం చదివావా కొంచెమా అక్కడక్కడ? ఓకే. ఓల్డ్ టెస్ట్మెంటా న్యూగా? ఓల్డ్ టెస్ట్మెంట్ చదివావా న్యూ టెస్ట్మెంటా? కానీ యాక్చువల్గా ఇది మొదలనే దాని నుంచి మొదలు పెట్టాలి, అదే ఓల్డ్ నుంచి న్యూకి రావాలి. సరే అది పక్కన పెడితే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఓకే. నీకు బైబిల్ ఎవరంటే ఇచ్చారు? ఊరికి ఎలా వస్తుందన్న? ఎవడో ఒకళ్ళు గోకాలే, ఎవరో ఒకళ్ళు రావాలి, ఎవడో ఒకటి చెప్పాలి. నా తెలుగులో చదువుతున్నావా ఇంగ్లీష్లో చదువుతున్నావా? ఓకే. నువ్వు నా మాట విని ఇప్పుడు ఫోన్ పెట్టేశాక ముందు ఆది కాండం నుంచి మొదలుపెట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా చదివి నువ్వు మొత్తం అంతా చదివిన తర్వాత నా నెంబర్ వాడి దగ్గర తీసుకుని అసలు బైబిల్ మొత్తం అందరి ముందు మనం చదవగలమా లేదా? పబ్లిక్ లో దానిపైన ఏం రాశారు? అవునా? పరిశుద్ధం అంటే అందరికీ చదవదగింది అయి ఉండాలి, వినపడదగింది అయి ఉండాలి కదా. నువ్వు మొత్తం చదివేసి ఇది అసలు మన సొసైటీకి అవసరమా, మన దేశానికి అవసరమా అని నువ్వు ఒకసారి ఆలోచించి మొత్తం చదివిన తర్వాత నాకు ఫోన్ చేయి. అలాగే నాన్నగారి పేరేంటి? ఒరే నాన్న అడుగు నాన్న. యశ్వంత్ డౌట్ ఏంటి? నువ్వేం భయపడక్కలే, నా వాట్సాప్ లో కూడా అడుగు నాయన. మనం అంతా హిందువులం, మనం అంతా బంధువులం,
ఈ పనికి మన ఎడారి మతాలకి వాళ్ళ పుస్తకాలకి మనకి ఏ సంబంధం లేదు. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. నువ్వే జిల్లా వాడివి? ఏ జిల్లా అన్నా మీది? ఏం జిల్లా? బాపట్ల. ఇప్పుడు కొత్త జిల్లా కదా. గుంటూరు జిల్లా ఇంతకుముందు. అంటే ఏంటి? పౌరుషం ఉండాలి నానా. పౌరుషం లేనివాడు, నీతి లేనివాడు క్రైస్తవుడిగా మారతాడు. అదైందా? భయం చెందినవాడు ఈ భారతదేశంలో పుట్టి పిరికితనం వస్తే వాడు భయం చేత, భీతి చేత వాడు ఇస్లాంలోకి మారతాడు. మురికి పట్టినోడేమో క్రైస్తవంలోకి మారతాడు. సో డోంట్ బికమ్ ఏ మురికి, డోంట్ బికమ్ ఏ పిరికి. అదైందా? నువ్వు జీవించాలి సింహంలా ఉరికి. వీర రక్తపు దార వారవోసిన సీమ, వెలనాడు నీదెరా పలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్. అదైందా? పౌరుషంతో జీవించాలనా? అదైందా? ఎవడో బుక్ రాశాడని మనం దిక్కుమాలను ఆలోచన తెచ్చుకుని మన పూర్వీకులను అవమానించకూడదు. ఇంతకీ వీడు యశ్వంత్ వాళ్ళ నాన్నగారి పేరేంటి? శ్రీనివాస్ గారు. నాన్న, సో నువ్వు బైబిల్ చదువు, భగవద్గీత చదువు, ఖురాన్ చదువు, రామాయణం చదువు. మనుషులకి ఏది అవసరమో దాన్ని మనం తీసుకుని ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచుదాం. తేడా వస్తే దంచుదాం, లేదా తీసుకెళ్లి కృష్ణానదిలో ముంచుదాం. కానీ భారతదేశాన్ని ప్రశాంతంగా ఉంచుదాం. ఎందుకంటే ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దరిద్రపు మతాల్లోకి మనం వెళ్ళామంటే మన అమ్మని మనం అవమానించినట్టు. నానా, మొత్తం బైబిల్ చదివి నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయి. హరే కృష్ణ, జై శ్రీరామ్. లాస్ట్ మంచి అమ్మ చెప్పండి. తప్పదు. నీళ్లు కొంచెం అమ్మకి నీళ్ళు ఒక 7-8 ఏళ్ళు స్వామి. అమ్మ ఇక్కడ బైబుల్ అదే అంత ప్రచార కాగితాలు కొంచెం నేను అది గేట్ కార్డు నిలబడుతుంది. వ్యాపారం కదా, పొట్టబట్ట మొదలుపెట్టు. పేపర్ తీసుకున్నాడు. ఏంది అన్నాను. మతం మతం ఇదమ్మా ఇది అన్నాడు. అంటే మతం అనేది మతం నేను చెప్పాను మతం అన్నారా? అయితే ఏ మతస్థులకైనా గిల్లితే రక్తం వస్తుందా, పాలు వస్తాయా? కంటితోనే చూస్తారా, ఇంకా దేంతోనే చూస్తారా? చెవులతోనే వింటాం అందరం. మనందరం ఒకటే, నోటితోనే తింటాం, భూమి మీదనే నడుస్తాం. ఆకాశంలో ఎవరు నడవడం లేదు, ఎవరు యోగులు నడవాల్సింది. ఇంకా మన మతాలు ఎందుకు? మనందరం ఒకటే కదా. ప్రపంచంలో గాలి పీలవాల్సింది, ప్రకృతిలో గాలి పీలవాల్సింది. అందరికీ శ్వాస ఒకటే. కొంచెం సేపు ఇంకా నిజమా కాదు అబద్ధమా? దాంట్లో ఎవరికైనా అందరం ఒకటే, గిలితే అందరికి రక్తం వస్తుంది. భూమి మీద నడవాల్సింది. ఏది గొప్ప? ఇంకా మీరు ఇలాంటి నిజాలు చెప్తే ఎవరికి వద్దమ్మా. అది అందరికి అనుభవమే కదా. అయినా మేము వినాం. అయినా కాదమ్మా. అమ్మా మతాజీ మనం అలా లాజిక్ నిజాలు చెప్పకూడదు. అవును అవును అనాలి, అప్పుడు మీరు మంచోళ్ళు. వాళ్ళు నేను మంచి అనుకుంటే నాకు నష్టం ఏమొచ్చింది? పౌరుషం. అదే ఇప్పుడు నేను ఉన్నాను, వాడెవడు ఇప్పుడు మెసేజ్ పెట్టాడు. అమ్మా ఉన్నాయి యథార్థమే కదా. అది యథార్థవాది లోకవిరుద్ధి అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను అదే కదా. ఇప్పుడు ఏది తేడా ఉంది మీకు మాకు? మీకు షడ్వికారాలు రావాల్సింది. బాల్యము యవ్వనం ఎవరికన్నా ఆడటం, వార్ధక్యం, ఎన్ని షడ్భావికారాలు మీలో ఉన్నాయి, మాలో వస్తున్నాయి. ఇక ఏది తేడా? ఇంకా మతాలు ఎందుకు? మతులు జవాబుంటే చాలన్నారు మళ్ళా వస్తున్నాయి. ఏదన్నా తేడా ఉంటే మీ మతం. మన అందరం ఒకటే. నోటితో తినాల్సిందే, చేతితో చెయ్యి అట్లా పనిలే, కళ్ళతో చూడాల్సిందే. ఈ ప్రకృతిలో గాలి పీలవాల్సింది, లోపల శ్వాస మీకు మాకు ఒకటే ఆడాల్సింది. ఇక ఏం తేడా ఉంది? ఏదైనా పాలు వస్తాయి మీకు? కాదు మాతాజీ క్షమించాలి. వాళ్ళు ఏమంటారంటే దేవుడికి బొడ్డు కోసి వాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరుతో నువ్వు పిలవాలి, లేకపోతే వాడు సైకోగాడు మన చంపేస్తాడు. ఎంత మూర్ఖత్వం అండి. ఇది జరిగింది. ఇది మరి మీకు మాకు అనుభవంలో ఉందా? ఎవరైనా పోయేది గ్యారెంటీ? మీరేమైనా గ్యారెంటీ కొంటారా? ఎవరైనా ఉన్నారా? 500 సంవత్సరాలు యోగులు తప్పితే 2000 సంవత్సరాల కింద వాళ్ళెవరు? వాళ్ళ మోకం అదే అవన్నీ కూడా నేను ఇప్పుడు జరిగేది చెప్పాను.
ఇంకా ఇప్పుడు మనం అందరం ఒకటే, ఇంకా ఏరు ఎందుకు? అందరూ ఒకటే. కానీ వాళ్ళకి వ్యాపారం జరగాలిగా, వాళ్ళు దుకాణం పెట్టి తినేది వాళ్ళ నోటితోనే, దుకాణం జరగాలంటే చూసేది మరి విరగొట్టాలిగా. ఆ భూమి మీదే నడుస్తున్నాము, భూమిలో పండినట్టే తింటున్నాము. మీరేదన్నా ప్రత్యేకంగా ఆకాశంలో పండించేది లేదు. మతాలు ఎందుకు? మతాలు ఎందుకంటే ప్రపంచాన్ని మొక్కలు చేయొద్దా, ప్రపంచాన్ని ఏలద్దా. నేను భారతదేశం మటుకు నాకు భారతదేశం అంటే అసలు అనేక చోట్ల స్వామివారితో పోయినప్పుడు వేర్పేట స్వామితో కూడా అప్పుడు చదువుకున్నప్పుడు 19 ఏళ్ళు ఉన్నాయి స్వామి. మన స్వామిజీ పంపించారు చదువుకోమని బిఏ వరకు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఏళ్ళతో చెప్పాను, నాన్న చూడు నాన్న, ఏర్పేట స్వామి వారి మఠం అది, వారు రేపు వచ్చే సంవత్సరం వారి శత జయంతి. వారు ఫోన్ చేశారు అంతకుముందు స్వామీజీ ఒక ఆయన. అంటే ఆడొక స్కూళ్ళల్లో కూడా, ఈ ఊళ్ళో స్కూల్ కూడా భారతదేశం మన జన్మ ప్రదేశం అదందరూ తెలిసి ఉంటుంది. భారత ఖండం ఒక అమృత భాండం, వివిధ జాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం, వివిధ జాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. మనం ఇంకో దేశం పోతే కుట్టుకుట్టు పెట్టి ఊరు పిల్లలను కూడా పొట్ల కాల్చిన ఎట్లా పట్టుకెళ్ళేవాడు. మన దేశంలో అట్లా చేయరు కదా, స్వేచ్ఛ ఎక్కువ, ఎవరినైనా రాణించుకుంటుంటారు మనోళ్ళు. అట్లా అట్లా అది లాస్ట్ల పదము ధర్మ రక్షకుడురా, అది భూదేవిని గురించి. ఇట్లా అనేక మహాత్ములు జన్మించింది. భూదేవిని గురించి కూడా మాకంటే చాలా ముందు ఒక అబ్బాయి నీగాలి కృష్ణ అని భూస్థుతి రాశాడు. ఏమిస్తే తీరుతుంది నేల తల్లి భూదేవి. నిజంగా మీకు తెలియదని కదా స్వామి చెప్పుకుంటారు, అలా చెప్పుకోవాలి దేనికి అసలు. ఏమిస్తే తీరుతుంది నేల తల్లి రుణం, ఏం చేస్తే తీరుతుంది ఈ తల్లి రుణం, నిలువ నీడనిచ్చేది కుడువ కూడు పెట్టేది, కడవరకు మోసేది కడనవడిని చేర్చేది. మట్టి కాదు మన తల్లి మమత పెంచు కల్పవల్లి, తల్లులకే తల్లి నేల తల్లి పాలవల్లి. ధర్మ కరాగ్ర వస్తే లక్ష్మీకర మధ్య మనం నేర్పబడలేదు. ఇప్పుడు ఒక మురళి అనేవాడు ఇప్పుడు ఫోన్ చేశాడు, ఏదేదో అవుతున్నాడు. ఏ ఊరన్నా? శ్రీకాకుళం. మీరు మా యేసుని తిడుతున్నారు, అది ఇది ఏదేదో మాట్లాడాడు. అసలు యేసు అనేవాడికి ఈ నేలకి ఏం సంబంధం, వాడితో మాకు పని ఏమిటి అన్న. అయితే మీతో మాకు పని ఏమిటి అన్న. నీ పేరేమిటిరా అన్న. మురళి. మరి పేరు వదిలేయి, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయి. భూమి మీద అదే చెప్పా, నేను చాలాసార్లు చెప్పా, ఇంటర్లో కూడా చెప్పా. హిందువులు ఇచ్చిన శరీరం కదా ఇది, వాడకు. నువ్వు దేవుడు సృష్టికర్త అనుకునేవాడిని అడుగు, వాడిని కొత్త వాడి కొత్త పేరు పెట్టు. ఈ భూమి మీద అదే మనకు నినాదం వేయాలి మాతాజీ, ఆత్మ మతానికి, శరీరం నేలకి. అసలు ఏం వేరుంది, మనుషులు కలుషితాలు చేసుకోవడమే కానీ అందరం ఒకటి అనుకుంటే ఎంత బాగుంటది. అందరం భగవంతుడి బిడ్డలు. వాళ్ళ మధ్య ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళ మతం అలాగే ఉంది. ద్వేషం వస్తుందని అన్నాడా? అయ్యో మీకు అర్థం కావట్లేదు, మీరు చదవలేదు కాబట్టి మీకు తెలియదు. బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. లోకాలో ఏం చెప్పాడంటే వాడు కేకలేస్తూ, ఎవరు పోయి వచ్చింటారు ఆయన పత్రికలు లోక, దాని చాప్టర్ పేరు అమ్మ లోక, LUK లోక అని చెప్పి. అది సరే, మనకి తెలుసు, మన భగవద్గీత లాగా బైబిల్లో తెలుసు. చెప్పండి. అందులో ఏముందంటే, నేను భూమి మీదకి శాంతి పంచుడికి వచ్చిందని మీరు తలుచున్నారా? కాదు, నేను ఖడ్గమ పంచుడికే వచ్చింది. ఒక కుటుంబంలో 5 ఉన్నాయట్లా, అందులో 2కి వేరుగా ముగ్గురికి వేరుగా 2 తయారవుదురు. వీడు తప్పులు పెట్టడానికి వచ్చిన తగులు పెట్టడానికి వచ్చాను. ఆయన్ని కూడా మనం అన్నట్టు ఉండేవాళ్ళు మనసులు సరిగా పెట్టుకుంటే అందరినీ ప్రేమతో ఎందుకు వచ్చింది గొడవ అసలు. చెడు చెప్తా ఉంటే చెవికి ఆనందంగా వింటాడు, మంచి చేసేవాడికి మంచి. ఆయన మంచి వస్తే అవి ఉండొచ్చు, మనకు తెలియదు అనుకో. మనం ప్రచారం చేసే తప్పులు ఉందని అంటారు కొంతమంది. ఆ బైబిల్లో సురేంద్ర బాబు ఆయన కూడా చూశాడు, ఎంత బైబిల్ కంటే వీళ్ళు ఎక్కువ చెడుగా చెప్తున్నారు అన్నారు. చూశాడు కాదమ్మా, మేము చదివాం, మేము వివరం కూడా చెప్పగలం. మేము కూడా భగవద్గీత చదివాము, మనం చెప్తాము.
నేను చెప్పేది అది కాదు ఇక్కడ. ఉపాధిగా తీసుకోలేదు వాళ్ళు. చెప్తే అక్కడి నుంచి పైనుంచి వాళ్ళకి ఫండ్ వస్తుంది, నీకేమొస్తుంది? తిట్లు వస్తాయి చుట్టుపక్కల. రాదు కదా, పండుగ అంతా కూడా రాదు. ఇన్ని రోజులు రేవత బతకడం నిజమా కాదా? అది ఏ మతమైనా అది బోధించాలి అన్న విషయం చెప్పేది. కానీ పక్క వాళ్ళని దూరంగా ఉంచండి, మనలో కలిసిన వాళ్ళని చెప్పే విధానం. మతం మార్చుకోండి, పేరు మార్చుకోండి, ఎందుకు? మనసు ఉంది కదా, మనసు చాలు కదా. దానికి ఇప్పుడు చెప్పే గురువు గారు ఏం చెప్తున్నారంటే వాస్తవం ఏదైతే దాంట్లో జీవించడా నాయన, మధ్యలో అద్దెకు తెచ్చుకున్న దాన్ని అద్దెకున్న దాని కిందనే వాడు అని చెప్తున్నారు. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అదే కదా, అసలు ఏముంది బయట నుంచి తెచ్చేది ఏం లేదు, ఉండేదాన్ని తెలుసుకోవడమే. ఏం విచిత్రమో అది అసలు ఏడుంది, అంతటా ఉండేది ఒకటే కదా పరమాత్మ కదా. అసలు ఆనందాన్ని ఇప్పి చెప్పగలరా ఎట్టుందంటే? అనుభవే కానీ ఎవరికి కావాలమ్మా? మీరు చెప్పే సత్యం ఎవరికి కావాలి? ఎత్తు పొడుగు రంగు ఉన్నది ఆనందానికి. ఇది నీ అనుభవం లేదా? దుఃఖం ఆనందం, దానికి ఏముంది ఆకారం? ఇంకా దానికే ఆకారం చెప్పలేమే. భావన అని చెప్పాలి, భావనే అనుభవం. అది ఇంత అంత అని చెప్పేది కాదు. నిజంగా విచిత్రమైన దీంట్లో ఉండకుండా అన్ని ఇన్ని పెట్టుకొని వేలుకొని తాకానికి ఎందుకు గోళ్ళు పెట్టుకుని పెట్టుకున్నారు మనకి. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి పర్లేదు కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పోయేదిలే, మనకి వాళ్ళు ఎన్ని చెప్పినా మనము మీరు సెలవు చేస్తున్నారు అని చెప్పాలి అంతే. వాళ్ళు సెలవు చేశారు, మనకేం తెచ్చా? ఇప్పుడు తిరుపతి లడ్డు నెయ్యితో చేసి తిరుమలలో స్వామికి నైవేద్యం పెట్టింది. ఇప్పుడు మీరు దీన్ని సుబ్రహ్మణ్యం లేదా మురళి అనే మతం మారిన గొరికిస్తే ఇలా అంటారు. నా దగ్గరికి వెంకటేశ్వరరావు అనే ఆయనకి పుట్టిన బాను అనే గొర్రె వచ్చాడు. వాడికి బొట్టు పెట్టుకోమంటే నేను పెట్టుకోను అన్నాడు. పెట్టుకోకపోతే ఇంటర్వ్యూ ఇవ్వను అన్నాడు. వాడికి ఇంటర్వ్యూ కావాలి, అందుకని చచ్చినట్టు బొట్టు పెట్టించుకుని ఇంటర్వ్యూ చేసే టైంలో ఇలా 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 అంటూ దాన్ని చెప్పేసుకున్నాడు. తర్వాత వాడు ఇంటర్వ్యూ అయిపోయి ఇంటికి వెళ్ళాక నన్ను బోల్డ్ అని తిట్లు మెసేజ్లు పెట్టాడు. అదేమిటో నేనేమనలేదు కదండి, నన్ను బలవంతంగా బొట్టు పెట్టించారు అది ఇది. కొన్ని బొట్టు పెట్టుకోనని చెప్పు. ఆయన తిట్టిన వాళ్ళు మనకేం తగలదు. అవసరం కోసం బొట్టు పెట్టుకుని మన బలవంతం చెప్పడం మీకు తెలియదు కాదు. మేము చదువుకునేటప్పుడు సమాశాస్త్రం కరేయస్య దుర్దినత్వం కరిష్యతి అతృనే పతితో వహించి స్వయమే ఉపశామ్యత అన్నారు. అంటే సమాశాస్త్రం కరేయస్య ఎవరి యొక్క కర్య చేతి ఉందో ఓర్పు అనే ఒక ఆయుధం ఉంటుందో దుర్జనత్వం కరిష్యతి ఏం చేయలేడు పెట్టుకొని వచ్చాడు. అతృనే పతితో వహిని తృణం ఉంటే రాజుకుంటుంది నిప్పు, పతి పడినటువంటి వహిని గడ్డి లేని చోట నిప్పు పడితే స్వయంగా ఆరిపోతుంది. స్వయమేవ ఉపశామ్యతే అన్నారు. అది యథార్థమా కాదా? అందుకోసం ఎంతమంది తిట్టినా సరే, యథాళం తిట్టినా సరే మనం ఏం కాదు, వాళ్ళ గుణం అది అనే గుణం. ఇది కాబట్టి మనం ఓర్పు అనేది చాలా మంచి. ఉండలేదు అక్కడ అందరూ ఉన్నారు వాళ్ళ దగ్గర అలా నీరు పడుకుంటారు. వాళ్ళు నేను పెడతానులే అమ్మా, మీరు ఆశ్రమం పెట్టి నేను పెడతాను. నానా ఏం కాదు, ప్రసాదం ఇచ్చింది ఎందుకు వెళ్ళేవారు. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా. సంతాప ఉపనిషత్తులు ఈ రెండు మాటలు దాదాపు సంతాప ఉపనిషత్తులు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. బ్రహ్మవాత ఒకరు వాళ్ళందరూ నారదులు వాళ్ళందరూ ఇది అనుకుంటే మానవ జన్మ తరించగలరు. కలియుగం ఇది ఒకటే. మాకు పాటలు కూడా చెప్పారు మా పల్లెలో, కలియుగమందు సులభముగాను ముక్తికి మార్గము నమ్మండి, స్థిరముగ మనసును హరిపై నిలిపి అస్థిర జగమును వదలండి, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే సురేషు. రండి కదా రండి. కాబట్టి జీవితం నందటి 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 నిత్యం అన్నారు.
శంకర్లో వారు చెప్పింది. ఇప్పుడు నంది అంటే ఎప్పుడు ఆనందించుకోవాడు. కృష్ణుడు వాళ్ళ నాన్నగారి పేరు ఏంటండి? నందుడు. నందుడు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆహా, చూసారా? 70 వచ్చిన జబ్బు లేకుండగా భాగ్యంగా కళ్ళు ఆపరేషన్ అందరంట అద్దాలు ఎందుకు అద్దాలతో పనే ఉంది. అవును, చెత్త 40 ఏళ్ళ అప్పుడు తిరిగిపోయింది. ఇంకా చెత్త లేదు కాబట్టి చెత్త వారం రాలేదు కదా. అదే మీరు అదే ఏ పాస్టర్ అయ్యంటే మీకు చెత్త వారం అన్ని వారాలు వచ్చేసి 4 కళ్ళు వచ్చేసేవి. ఇట్లా చదువుతుంటే మొన్న దేవుళ్ళు అడిగారు అద్దాలు వేసుకోలేదు. నాకు దేవుడు అద్దాలు పెట్టిన కాదు, నన్ను అద్దాల్లో బొమ్మలా చూసుకుంటుంటే నాకు అద్దాలు ఎందుకు? నాకు అర్థాలు తెలుస్తుంటేను వ్యర్థంగాను. కృష్ణ మందిరం సామెత మా అమ్మకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. గుజ్జోడా అనుకునేది మా అమ్మ. భాగ్యం. మా అమ్మ 40 రోజులు అమ్మ 18 అధ్యాయాలు ఎవరుడైనా ఎన్న పుట్టగది నేనే పడుతున్నా. చదువుతా ఉంటే ఒక పిల్లోడు ఇక్కడ కూర్చుంటే ఊపిందంట. అంటే చిన్న పిల్లలు ఎవరు కాదు, ఎక్కినట్టు ఊపినట్టు ఇప్పటి ముద్దు పెట్టారు మా అమ్మకి. ఆయన ఎక్కయ్యే ముద్దు పెట్టారు. ఇడపోయి చూస్తే ఎవరు లేవు. అంటే అంత భక్తి సందేహంబదియేలనుగా శ్రీరాముడు చల్లని దైవమురా, శ్రీకృష్ణుడు చల్లని దైవమురా, ఉల్లముతోన ఎల్లవేళలా ఉల్లముతోన ఎల్లవేళలా తలచిన వారిని దయచూడునురా. అన్నాడు కదా పదం పట్టుకొస్తాను. మాకు ఇటలీలో భక్తులు ఉన్నారమ్మా, ఆయన పేరు కౌంతేయ. ఇట్లా ఆయనే కౌంతేయ. ఆయన ఎప్పుడు కనపడినా కౌంతేయ ప్రతిజానాహి అనేవాడు. అదే కృష్ణుడు చెప్పాడంట అర్జునుడితో, చెప్పు హోల్ వరల్డ్ మై డివోట్స్ విల్ నాట్ పరిష్, నా భక్తులు నశించమని ప్రపంచానికి చెప్పు అన్నారు. ఈయన చెప్పచ్చుగా, నువ్వు చెప్పు అని ఎందుకు చెప్పడం? కాదు, శరీరం నశించదని కాదు, ఇది పొయ్యాలి ఉండేది. దీనికి తను నశించబడుకోవాలి. ఒకసారి కృష్ణమందిరం చూసి వద్దాం. ఇప్పుడు రాత్రే దానా రెడ్డి రీస్టార్టా? ఇదే మన ఆశ్రమము, ఈ చట మీరు వసింపవచ్చును లోక పావని. ఎంత ప్రశాంతం రే! తులసమ్మ తల్లి, నల్లని గాలులు. ఇలా చూడండి, ఇగో ఈ శబ్దం ఏంటి? ఈ శబ్దం టెంకాయ చెట్లు. ఏం శబ్దం? పడగొట్టలేదు. నాకు కర్ణాటక గుర్తొచ్చింది. చూసా ఏం శబ్దం ఇది? ఏం శబ్దం? చెట్ల శబ్దం, ఆకుల శబ్దం. నానా ఈ రెపరెపలు, ఇది మనస్సుకి ఎంతో ఉల్లాసం, ఎంత ప్రశాంతం. చుట్టూ పొలాలు. ఇప్పుడు ఆ ట్రాక్టర్ సౌండ్ లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉండేది. ఆ దింట్లో అదేంటి కోరుకు నీళ్ళు. గోవిందా, ఓం విష్ణుపాదాయ కృష్ణప్రనిష్టాయ మంత్రే శ్రీమతే స్వామి నమః.
ఆచార్యపాదాయ కుటుంబదాయ గౌరకాతాదామదాయ నగర గ్రామదాయ నమో బ్రహ్మణదేవాయ అన్నితాయ జగదాయ కృష్ణాయ గోవిందాయ నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయునాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూసారా ఎలా చదువుకుంటూ జీవితాన్ని మనం గడపాలి. శాస్త్రాధ్యాయనము అన్నారు. లైట్ పెద్ద స్వాధ్యాయం తపౌచ్యతే. లోపల అది పోయింది పాపం. ఏదో శ్లోకం చదివేసి వెళ్ళిపోదాం. కూర్చోండి. అయ్యో పోయింది వెళ్ళి కూర్చో. పూతలపట్టు చిత్తూరు జిల్లానా? చిత్తూరు జిల్లా. పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు 1892లో పుట్టారు. 71లో వెళ్ళిపోయారు. మహాకవి, ఆంధ్ర కంబ, సాహిత్య రత్నాకర, విద్వత్ కవికుల తిలక. ఆయన పుట్టి వెళ్ళిపోయేటప్పుడు మనం లేవు అసలు భూమి మీద. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపజేస్తుంది. అది రఘునాథుడి చరిత్ర. ఊహకరుదైన సౌందర్యముందు సీత ఇట్లు నిలువర కన్నులెనసి యొకట గలసీరువర తెలుగులు కలకవారగాంచ రాముడు సీతయుగాంచనతని. చెప్పాను చిత్తూరు జిల్లా పూతలపట్టు 1892లో పుట్టారు. ఆహా, అసలు ఆయనకి పట్టింది, ఆయనకి పట్టిందండి రామాయణం. ఆయనకి పట్టింది పట్టాలి. తమిళమున ప్రసిద్ధిగాంచిన కంబర రాసిన కంబరామాయణమును 2 సంపుటాలుగా తెనిగించారు. అలనాడు శ్రీరాముడు ఉత్తరాదికి దక్షిణాదికి నడుమ వారధి కట్టినాడు. పూతలపట్లు శ్రీరాములు రెడ్డి కూడా ఉత్తర దక్షిణంలోకి ఒక వారధిని కంబరామాయణం నిర్మించినారు. ఇది లోక కళ్యాణం కొరకు అని కట్టమంచి రామలింగారెడ్డి గారు పేర్కొంటే అక్షర సత్యం. అబ్బా పుస్తకాలు అచ్చ తెలుగు అంటాం కదా, చూడండి. గ్రాంధిక తెలుగు. శ్రీరాముడు విధిరా రాజవీధిలో తమ్ముడితో మునితో నేగుచు మేడ మీద ఉండిన సీతం గాంచుట, సీతయు రామం గాంచుట. అందుపై వారి అనంగ దశావర్ణనము. దశరథుడు దుఃఖావస్థయందు తన కౌద్ద దైహికములు భరతుడు చేయరాజుచే బదపడి వశిష్ఠుడు శత్రుకుడు చేయించుట. సీతారామ లక్ష్మణ లగస్థాశ్రమం నుండి పంచవడికి ఏగుచు మార్గమధ్యమ జటాయుం గాంచి సంభాషించుట. తెనింగింపు. ఇదంతా అచ్చ తెలుగులో దీన్ని అంటే వచనం కాకుండా పద్యం మొత్తం. ముత్యాల రత్నాల భూషలొప్పిన రాజు నిత్యకృత్యంబులు నియతి దీర్చి నారాయణుని పాద నలినంబులకు నొక్కి విప్రోత్తములకు సంప్రీతి తోడ భూరి హిరణ్య గోభూరత్న దానములొనరించి భవ్యమూర్తమందు బ్రాహ్మణుల్ రత్న కుంభములు చేదాల్చి ప్రాబలుకులు జదివి దీవన లొనర్చి. అమ్మో, ఇదంతా కంబరామాయణం అంతా ఇంత శ్లోకాలు పద్యాలు. ఆయనకి ఎంత ఓపిక ఉండాలి.
అయితే ఈ రెడ్డి గారికి సంస్కృతం వచ్చింది, లేదు తమిళం వచ్చింది, లేకపోతే ఇవన్నీ ఎలా రాశారంటే లంకాపట్టణమడ్గుతో వెరకిలి లందెత్తునా దైత్తులం వింకమ్ముల్ చెరగూల్చినా గౌరిచే దెంబిత్తుదా వాళ్ళతో లంకాదీశుని గట్టి గీడ్చుకొని పోలం వత్తున ఏది మీ పోకంబైన మనోరథం బడి దెల్పుడిప్పుడే గావించదన్. హనుమంతుడు అంటున్నాడు, చెప్పండి ఈ లంకాపట్నం మొత్తం తోకతో ఎత్తేనా లేదా వాడిని ఎత్తేనా అడుగుతున్నాడు.